సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి సంతోష్ రెడ్డి అన్నారు. పండుగను పురస్కరించుకొని నాచారం వై జయంతి వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో యువజన దినోత్సవం సందర్భంగా ఉచిత పతంగులు పంపిణీ చేశారు. సంక్రాంతి అంటే ఒక తెలంగాణలో ఆంధ్రలో చాలా పెద్ద పండుగ అండి. కానీ గత 5 సంవత్సరాలుగా చూస్తుంటే చైనా మాంజా వల్ల అనేక ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది? చైనా మాంజా చైనా నుంచి చాలా దిగుమతి చేసుకొని దాని ఉపయోగం వల్ల రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు, బంగ్లా మీద ఎగిరేసే పిల్లలు, యువకులు అందరూ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇండియన్ గవర్నమెంట్ లెక్క ప్రకారం 2024లో చైనా మాంజా వల్ల 1000 మంది ప్రాణ నష్టం జరిగింది. ఈ 1000 మంది ప్రాణ నష్టం కాకుండా 10,000 మంది గాయపడ్డారు. కొందరు చేతులు తెగడం, కొందరు మెడలు తెగడం, ఇలా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మన ఇండియన్ గవర్నమెంట్ చైనా మాంజాని బహిష్కరించి చైనా మాంజా అమ్మినా కొన్నా జైల్ లేక 10,000 రూపీస్ ఫైన్. తెలంగాణ గవర్నమెంట్ చైనా మాంజా అన్నది 0% చేసి విజయవంతంగా ముందు సాగుతుంది. దీంట్లో మన తెలంగాణ పోలీస్, అటవీ శాఖ వాళ్ళు అత్యంత శ్రద్ధ చూపించి ఏ షాప్లో కూడా చైనా మాంజా వాడద్దు అని ప్రతి షాప్లో బోర్డు పెట్టినారు. నేను రాత్రి మా SSS యువసేన ఇంకా మాజీ సైనికులు ఒక 5-6 మంది పోయి మొత్తం ఆల్ ఓవర్ మన బేగం బజార్ మరియు ధూల్పేట్, చైనా బజార్కి పెద్ద మార్కెట్ అయిన ధూల్పేట్లో ప్రతి షాప్లో తనిఖీ చేస్తే ఒక్క షాప్లో కూడా చైనా మాంజా అన్నది ఎక్కడ కనిపించలేదు. సో దీనికి మన తెలంగాణ పోలీస్ మరియు మన తెలంగాణ గవర్నమెంట్కి సెల్యూట్ కొడుతూ ప్రతి ఒక్క జవాన్, ప్రతి ఒక్క పౌరుడు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు స్వామి వివేకానంద గారి 162వ జయంతి సందర్భంగా అందరికీ యువజన శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. తీసుకురా తీసుకురా